మీడియా మిత్రులకు నమస్కారం. మన గత రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ప్రోటోకాల్ అనే సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రోటోకాల్ అనే సిస్టమ్ని అతిక్రమించింది ఎవరు? ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు. ఎందుకంటే ఎమ్మెల్యే సంజయ్ గారి తండ్రి విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొడుకుగా సంజయ్ గారు ఎంపీడీఓ ఆఫీస్లో షాది ముబారక్ చెక్కులు కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కావచ్చు, ఇంకా అదర్వైజ్ మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులే కావచ్చు, ప్రోటోకాల్ అతిక్రమించి పంచింది ఎవరు? ఫస్ట్ ప్రోటోకాల్ అతిక్రమించింది ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే ఫస్ట్గా. అలా తీసుకున్నట్టయితే సంగం శ్రీరాములు భూములు ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో భూ ఆక్రమణ జరిగిందా? పట్టాలు ఏ విధంగా జరిగినాయి? ఏ అధికారులు సస్పెండ్ చేయలేదు. ఈరోజు నరసింహరావు గారు వచ్చి కొబ్బరికాయ కొట్టిరని చెప్పేసి ప్రస్తావన తీసుకొచ్చి ప్రోటోకాల్ అతిక్రమించారని చెప్పేసి ఇలా వేరే విధంగా మాట్లాడుతున్నారు. ఇంద్రమ్మ చీరల గురించి మన మల్లాపూర్ సర్పంచ్ గారు కూడా మాట్లాడారు. ఆడపడుచుల గురించి మాట్లాడితే అతిక్రమించే పద్ధతి ఉంటుంది. కాంగ్రెస్ పాత్రికేయ మిత్రులకు నా యొక్క నమస్కారాలు. మొన్న జరిగిన ప్రోటోకాల్ వివాదం ఏదైతే ఉందో దాంట్లో ఎమ్మెల్యే గారు, టీఆర్ఎస్ మనుషులు, వాళ్ళ కార్యకర్తలు మాట్లాడిన విధానం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధి దాత నరసింహరావు గారు ఆయన 6 నిమిషాలు కష్టపడి ప్రతి విలేజ్కి కొన్ని లక్షల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి ఇచ్చుకుంటూ, అదే కాకుండా ఆయన ప్రోటోకాల్ అతిక్రమించేది లేదు. ఏ ఊళ్ళే ముందుగా ఆ సర్పంచ్తోనే ఓపెనింగ్ చేయించుకుంటా, ప్లస్ కొబ్బరికాయ కొట్టుకుంటా ముందు వాళ్ళని గౌరవించి ఆయన ఇక్కడ కూడా ప్రోటోకాల్ అతిక్రమించకుండా వర్క్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీరేం చేస్తున్నారు? మేము చూసినామండి టీఆర్ఎస్ గవర్నమెంట్లో తండ్రి ఎమ్మెల్యే ఉంటే కొడుకు చెక్కులు వంచిండు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, సాది ముబారక్ కానీ మేము మా కళ్ళతో చూసినాం. అతను ఎమ్మెల్యే కాకుండా ముందే నువ్వు ఆ ప్రోటోకాల్ గురించి మాట్లాడేది మేము మా కళ్ళతో చూసినాం. నువ్వేం చేసినావు? ఇవాళ మేము ఏదో దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా మేము ప్రోటోకాల్ మీరండి ప్రోటోకాల్ను 15 ఏళ్ళు పరిపాలన చేసి మీరేం చేస్తున్నారో ప్రజలకు అందరికీ తెలుసు. మీరేం చేస్తున్నారో తెలుసు, ఇప్పుడేం చేస్తున్నారో తెలుసు, మీ భూ ఆక్రమణాలు తెలుసు, మీ అన్నీ తెలుసు. ఇవాళ మేము సత్యపుసలమైన మమ్మల్ని రాణిస్తలేరు. అవునండి, మా ప్రతి విలేజ్కి నరసింహరావు గారు అద్భుతమైన ఫండ్స్ తీసుకొచ్చి విలేజ్ డెవలప్మెంట్లో మా అందరి సహకారం మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుండ్రు. మీకు చేతాక ఇళ్ళల్లో వండి ఏదో బురద వెళ్ళడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. అట్లా కాకుండా గ్రామాభివృద్ధి కోసం మీరు పాటుపడి ఇప్పటికీ చూస్తున్నాం. మీరు కళ్యాణ లక్ష్మి చెక్కులకు ఎమ్మెల్యే గారు పంచారు. ఏ సర్పంచ్ని పిలిచిర్రు అండి? ఏ ఊరు సర్పంచ్లను పిలిచి మీరు పంచిర్రు? ఎక్కడ మీరు ప్రోటోకాల్ పాటించారు? ఏ సర్పంచ్ కూడా నా విలేజ్లోనే 1-2 చెక్కులు వస్తే ఆయన నచ్చి పంచిన దాఖలాలునే ఒక సర్పంచ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పంచారు. అట్లాంటిది మీరు చేసే తప్పుల్ని ఎత్తి రూపకుండా మీరు నరసింహరావు మీద హృదయాలే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆయన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆయన అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్నాడు, ఫండ్స్ తీసుకొస్తున్నాడు, మా అభివృద్ధికి విలేజ్లలో అభివృద్ధి కోసం తోడ్పడుతున్నాడు, మా అందరినీ ముందుకు తీసుకెళ్తున్నాడు. మేము ఖచ్చితంగా ఆయనను గౌరవించుకుంటాం. మా సర్పంచ్లం మేము విలేజ్ నుంచి మా గౌరవంగా మేము పిలిస్తేనే మా దగ్గరికి వచ్చి ఆయన కొబ్బరికాయలు కొడుతుండు తప్ప ఏదో ప్రోటోకాల్ అతిక్రమించి కొడతలేడు. మీరు దాన్ని హృదయాలే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు. మీ అంత నీచమైన రాజకీయం మా వాళ్ళ దగ్గర లేదు. మా వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధి కొరకు నరసింహరావు గారు అహర్నిశలు కృషి చేస్తుంది. ఆయన కృషికి మేము ధన్యవాదాలు తెలుపుతూ మేము అందరం కూడా ఆయనకు వెన్నంటి నిలబడి ఆయనను ఇంకా నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకెళ్లే విధంగా, మల్లాపూర్ మండలాన్ని తీసుకెళ్లే విధంగా చూసినామండి. మీరు 1 ఇల్లు 2 ఇళ్ళు ఊరుకు తీసుకొచ్చే మీకు మొక్కలు లేవు. మా మండలానికి 900 ఇండ్లు ఇప్పించిండు. ఏ మండలానికి లేకుండా నరసింహరావు గారు మల్లాపూర్ మండలాన్ని అభివృద్ధి కొరకు 900 ఇండ్లు మంజూరు చేయించి ఇలా బ్రహ్మాండంగా ఇండ్లు ప్రతి విలేజ్లో ఇండ్లు నడుస్తున్నాయి. బిల్లులు కూడా అతి త్వరగా పడుతున్నాయి. అది చూసి మీకు ఓర్వలేక ఒకటి ప్రోటోకాల్ ఎవరు అతిక్రమిస్తున్నారో ప్రోటోకాల్ తెలుసు. ఎవరికి అభివృద్ధి చేసే ప్రదాతకు అభివృద్ధి చేసే వ్యక్తికి ఖచ్చితంగా మేము విలువించుకుంటాం. మేము ఖచ్చితంగా విలువిచ్చి ఆయనను మా వెన్నంటి ఉంచుకుంటాం. ఆయన ఎక్కడ కూడా ప్రోటోకాల్ ఇది చేయలేడు. సర్పంచ్ ముందు కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే ఆయన లాస్ట్కు అందరి తర్వాత గ్రామస్తులు కొట్టిన తర్వాతనే ఆయన కొబ్బరికాయ కొట్టిండు. ఇంకొకటి మహిళలకు చీరల గురించి మాట్లాడుతున్నారు.
ఇచ్చినండి. మీరు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీలో ఇచ్చిన చర్యలు చూస్తే మాకు తోటలలో బెరుకులు, ఏ ఊరికైనా ఉంది తోటలలో బెరుకులు కట్టుకోవడానికి పనిచేసిందాం. ఇవాళ వాళ్ళు మహిళలు వాళ్ళ సొంత అభిప్రాయంతో ప్రతి ఫంక్షన్ కు ఆ చీరలు అందంగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయని కట్టుకొని వస్తూ, మీరు ఇది కాదండి ఎక్కడన్నా ఊర్ల పొంటి చూడండి, బస్సులో ఎక్కేటప్పుడు కూడా ఈ చీరలు దర్శనం ఇస్తున్నాయి మాకు. మేము ఎందరినో చూసినాం, అంత అద్భుతంగా ఉన్నాయి చీరలు కాబట్టి కట్టుకొని ఊర్లు పోయేంత శక్తి వాళ్ళకు ఉన్నది, పోగలుగుతున్నారు. మీరేదో డూప్లికేట్ చీరలు ఇచ్చి మేము ఇచ్చిన చీరలు కట్టే అదంతా వేస్ట్. మీరు అభివృద్ధి మీకు చేతగా లేదు అభివృద్ధి చేయడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలల్లో అద్భుతమైన అభివృద్ధి ప్రగతిలకు తీసుకుపోతుంది తెలంగాణను. మీరు దాన్ని ఓరబుద్ధి కాక బురదగలే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇలా ఎలాంటి దురుద్దేశం లేదు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జువాడే, నరసింహన్న నాయకత్వం.